హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాజ్ రియల్ ఎస్టేట్. సో ఈ రోజు మీకు ఏదైతే ప్రాపర్టీ చూపిస్తున్నానో ఈ ప్రాపర్టీ అనేది విశాలాక్షి నగర్లో అయితే ఉండడం జరిగిందండి. సో చాలా మంచి ప్రాపర్టీ. సో టోటల్గా దీని మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే 33x55 అనమాట. సో 202 స్క్వేర్ యార్డ్స్ అనేది వస్తుంది. ఇంటి ముందు మనకి 9 మీటర్ వైడ్ రోడ్ అనమాట, అంటే 30 ఫీట్ రోడ్ అనేది మనకి రావటం జరుగుతుంది. సో ఈస్ట్ ఫేసింగ్ అనేది ఇది ఉండటం జరుగుతుంది అనమాట. సో దీని మీద మీకు బ్యాంక్ లోన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, బ్యాంక్ లోన్స్ వస్తాయి. సో మంచి లొకేషన్. అక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో అది మనకి కైలాసగిరి కొండ అనమాట. ఈ రోడ్ నుంచి 2 రోడ్స్ మీరు వెళ్ళినట్లయితే డైరెక్ట్ కైలాసగిరి కొండ మీదకి వెళ్ళిపోతారు అనమాట. ఫస్ట్ బిట్ ఆర్ సెకండ్ రోడ్ అనేది మనకు ఉంటుంది. ఓకేనా. సో ఇటువైపు నుంచి చూసుకున్నా సరే మనకి కైలాసగిరి రోడ్ అనేది వచ్చేస్తుంది. సో డైరెక్ట్ కైలాసగిరి అయితే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. సో అక్కడ అటువైపు వెళ్ళినట్లయితే మీకు ఏదైతే హనుమంతవాక టు మనకు జోడుగొలపాలెం రోడ్ ఉంటుందో ఆ రోడ్కి అయితే మనకి కనెక్ట్ అయితే అవుతుంది. సో చాలా మంచి లొకేషన్లో అయితే సో ఈ హౌస్ అయితే ఏదవుతుందో ఉందన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఈ హౌస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే హౌస్ ఉందో దీనికి సంబంధించి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మనకి సో ఫస్ట్ ఫ్లోర్ అట్ దట్ సేమ్ టైం సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అనమాట. అంటే ఫస్ట్ ఫ్లోర్ అంటే కొంతమంది సెల్లర్ అని అంటుంటారు అనమాట. సో ఈ ఫ్లోర్ ప్లానింగ్ అట్ దట్ సేమ్ టైం ఫస్ట్ ఫ్లోర్కి అట్ దట్ సేమ్ టైం సెకండ్ ఫ్లోర్కి సో టోటల్గా 3 ఫ్లోర్స్కి కూడా సో అప్రూవల్స్ అయితే తీసుకుని ఉన్నారండి. సో ప్రత్యేకించి మీరు జీవీఎంసీ నుంచి అప్రూవల్స్ తీసుకోవాల్సిన అయితే అవసరం ఉండదు అనమాట. ఇది మీకు ప్లస్ పాయింట్ అనమాట. ఓకే. సో మొత్తం ఏదైతే ఈ జీవీఎంసీకి సంబంధించి ఏవైతే సెట్ బ్యాక్స్ ఉంచాలో లేకపోతే దానికి సంబంధించి మోటార్ కానీ సో కాలమ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఏంటంటే మీకు ప్లాన్లో అయితే సో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుందండి. అరౌండ్ మనకి 9 to 10 months అనేది సో కన్స్ట్రక్షన్ చేసి అయితే అవుతుంది అనమాట. సో మధ్యలో ఆపేసి సేల్కి అయితే పెట్టడం జరిగింది. ఈ ప్రాపర్టీ సేల్ కోసం ఎందుకోసం పెట్టారంటే సో ఆల్రెడీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇంకొక కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటున్నారు అనమాట. సో అది ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది సరిపడా లేదనమాట, ఫండ్స్ లేవు. సో దానివల్ల మధ్యలో ఆపేసేయడం వలసి వచ్చింది. సో అది సేల్ చేసినట్లయితే కొంత అమౌంట్ కూడా మనకు వస్తుంది. సో అక్కడ కన్స్ట్రక్షన్స్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది మనకి సేల్కి అయితే పెట్టడం జరిగింది అనమాట. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు మాకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. సో విజిటింగ్ అయితే చూపించడం జరుగుతుంది. బట్ 1 day బిఫోర్ అయితే మాకు కాంటాక్ట్ అయినట్లయితే సో చాలా క్లియర్గా ఉంటుందండి. ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నట్లయితే మాకు కాల్ చేయండి. సో ఓకేనండి. ఇప్పుడు ఏదైతే మీకు సైట్ గురించి చెప్పానో సో దానికి సంబంధించి సో 2 floors వరకు ప్లానింగ్ అనేది తీసుకోవడం జరిగిందండి. సో ఫ్లోర్ ప్లానింగ్ అనేది ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు చూసినట్లయితే సో ఫ్రంట్ ఎలివేషన్ అట్ దట్ సేమ్ టైం బ్యాక్ ఎలివేషన్ అలా ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం మనకి సో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అట్ దట్ సేమ్ టైం మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఏ విధంగా ఉంటుంది ఏంటనేది ఇక్కడ సో ఇవ్వటం అయితే జరిగిందనమాట. ఫ్లోర్ ప్లాన్ ఇది. సో సైట్ యొక్క సంబంధించిన మెజర్మెంట్స్ అట్ దట్ సేమ్ టైం దాని ముందు ఉండే రోడ్ గురించి కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. సో ఒకసారి జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్లోర్ ప్లానింగ్ అనేది. సో చూసుకున్నట్లయితే మనకి సో గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో మీరు సో ఇక్కడ ఏదైతే ఉందో సో ఈ విధంగా మీరు ప్లానింగ్ అనేది తీసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ఆల్రెడీ మీకు క్లియర్గా ఉంది కదా. సో అక్కడ ఉండేదాన్ని బట్టి పార్కింగ్ ఏదైనా మీరు అడిషనల్గా ఏర్పాటు చేసుకోవాలనుకున్నట్లయితే ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉందో సో ఫస్ట్ ఫ్లోర్ అనేది సో మీకు నచ్చినట్టు మీరు ఈ విధంగా కావాలనుకున్నట్లయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చినట్టు మీరు బిల్డింగ్ అయితే చేసుకోవచ్చు. సో వాళ్ళు ఫ్లోర్ ప్లానింగ్ తీసుకునేటప్పుడు సో ఈ విధంగా మనం సో వాళ్ళు ఫ్లోర్ ప్లానింగ్ అనేది ఇచ్చేసి జీవీఎంసీ నుంచి సో గ్రౌండ్ ఫ్లోర్ సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ అట్ దట్ సేమ్ టైం ఫస్ట్ ఫ్లోర్ అట్ దట్ సేమ్ టైం సెకండ్ ఫ్లోర్. ఓకేనా. సో ఈ 3 floors వరకు మనకి ఏంటంటే ఇక్కడ మనకి పర్మిషన్ తీసుకోవడం అయితే జరిగింది. సో లాస్ట్ టెర్రస్లో మనకి వాటర్ ట్యాంక్తో పాటు మొత్తం కంప్లీట్గా ఈ ఫ్లోర్ అనేది సో ప్లానింగ్ అనేది తీసుకొని సో ఇవ్వడం జరిగింది. ఎంతకన్నా ఎక్కువగా మనం ఇంకా కన్స్ట్రక్షన్ అనేది తీసుకోవాలంటే సో మళ్ళీ మీరు జీవీఎంసీ నుంచి అప్రూవల్స్ అనేది తీసుకోవాల్సి అనేది ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికైతే మీరు ఎటువంటి అప్రూవల్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో దీన్ని బేస్ చేసుకొని సో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనేది మీరు కన్స్ట్రక్షన్ అనేది చేసేసుకోవచ్చు యాస్టీస్గా. అండ్ సైట్ గురించి మనం చూసుకున్నట్లయితే సో సైట్ అనేది సో ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే సో ఈ విధంగా ఉంటుంది. సో ఇంటి ముందు మనం చూసుకున్నట్లయితే సో 30 feet రోడ్ అనేది సో 9 meters రోడ్ ఏదైతే ఉందో సో 30 feet రోడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉంటుంది. సో దీని పక్కన ఒక బిల్డింగ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఉంది. సో ఇటువైపు కూడా ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఉంది. సో బ్యాక్ సైడ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ లేదు.
సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ ప్లేస్ అనమాట. సో అది కూడా వాళ్ళు ఏంటంటే కన్స్ట్రక్షన్కి సంబంధించి సో ఏదైతే ఫ్లోర్ ప్లానింగ్ అనేది తెచ్చుకోవడం జరిగింది కాబట్టి సో అడ్జస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే సో ఇక్కడ ఏదైతే బిల్డింగ్ మనం తెచ్చుకున్నామో సో దానికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే సో ఇందులో మనకి ఎవరైతే మనకి బిల్డింగ్ సంబంధించిన ఓనర్కి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ ఏదైతే అప్రూవల్ ఉందో సో అప్రూవల్కి సంబంధించి కూడా మనకి దగ్గర కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. సో క్లియర్గా చూసుకున్నట్లయితే సో అప్రూవల్కి సంబంధించిన సో ఏవైతే అప్రూవల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట ఇవి. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ కోలన్స్ ఏవైతే వేశారో వాటికి సంబంధించి సో కంప్లీట్గా ఇక్కడైతే ఇవ్వటం జరిగింది. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఎన్ని కోలన్స్ అనేవి వేశారు సో మొత్తం అన్ని కూడా ఇక్కడైతే ఇవ్వటం జరిగింది. వాటి యొక్క కన్స్ట్రక్షన్ సంబంధించిన వాల్యూస్ కూడా ఏవైతే ఉన్నాయో సో ప్లానింగ్ అనేది కోలన్ ప్లానింగ్ కానీ సో ఏ విధంగా స్ట్రక్చర్ అనేది ఇవ్వటం జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్స్ అనేవి సో క్లియర్గా ఉన్నాయన్నమాట. సో ఎక్కడ కూడా మీకు సో డాక్యుమెంట్కి సంబంధించి ఎటువంటి ఇష్యూ అనేది లేదు. సో అట్ ద సేమ్ టైం మేము కూడా చెక్ చేసుకున్నాం, అంతా కూడా క్లియర్గా ఉంది. సో మీలో ఎవరైనా సరే దీనికి సంబంధించి సో సైట్ విజిట్ కావాలనుకున్నట్లయితే సైట్ విజిట్ అయితే ఏర్పాటు చేస్తామండి. అట్ దట్ సేమ్ టైం మీరు ఎప్పుడైనా సరే ఈ సిట్టింగ్ క్లోజింగ్ ఏదైనా చేయాలనుకున్నట్లయితే సో మా ద్వారా చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా మీకు అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో విజిట్కి వచ్చేటప్పుడు ఏంటంటే సో ఖచ్చితంగా మీరు ఏంటంటే బిఫోర్ 1 డే ముందుగా చెప్పండి సార్. చెప్పినట్లయితే మనకి ఏంటంటే సో ఆ టైంకి మేము ఫ్రీగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ టైంలో మీకు ఏది కావాలనుకున్నట్లయితే చూపిస్తాం. అట్ దట్ సేమ్ టైం ఇంకా అడిషనల్గా ఇంకేమైనా సో మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నా సరే అవి కూడా మీకు చూపించడానికి అవుతుంది. సో చాలామంది ఏంటంటే సార్ ఇక్కడ ఉన్నాం వచ్చేసేయండి అంటున్నారు. సో టైంకి మేము వెళ్ళినా సరే సో వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ అనేవి సో కరెక్ట్గా చూపించలేము. అట్ దట్ సేమ్ టైం మేము ఎక్కడ ఉంటాం కాబట్టి సో మా రిక్వెస్ట్ ఏంటంటే 1 డే బిఫోర్ కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మాకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఫిల్టర్ చేసుకొని మీకు ప్రాపర్టీస్ అనేవి చూపించడానికి. ఓకే.